ఇప్పటికే 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. కాస్త సీరియస్ గా తీసుకోకపోతే పరిస్థితి చేజారిపోతుందని అలర్ట్ అవుతుందంట గులాబీ పార్టీ. వలసలకు బ్రేక్ వేసేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వెంటనే యాక్షన్లోకి దిగిన హరీష్ రావు పార్టీని వీడాలనుకుంటున్న నేతలను బుజ్జగించే పనిలో పడ్డారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వలసలకు బ్రేకులు వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు. పార్టీని వీడుతారని ప్రచారంలో ఉన్న నేతలపై కేసీఆర్ ఆరా. కారు దిగేందుకు రెడీ అవుతున్న నేతలపై గులాబీ బాస్ ఫోకస్. వలసలను నిలువరించే బాధ్యత హరీష్ రావుకు అప్పగింత. కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హరీష్ నేతలకు బుజ్జగింపులు. 10 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి వెళ్లిపోయారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను కమలం ఆకర్షిస్తోంది. ఇప్పటికే 2 ఎక్స్ ఎమ్మెల్యేలు కారు దిగేశారు. మరో 5-6 మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ వీడటాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదంటున్న బీఆర్ఎస్ నేతలు మరికొందరు క్యూలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం కలవరపెడుతోందట. మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులోనూ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారన్న చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందని, టార్గెట్ బీఆర్ఎస్ నేతలుగా పావులు కదుపుతోందని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి ఇంకా ఎవరెవరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారన్న దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నారట. ఉమ్మడి జిల్లాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల జాబితాను పరిశీలిస్తూ ఎవరెవరు వెళ్లే అవకాశముంది, ఎవరెవరు పార్టీ వీడబోతున్నారనే దానిపై ఆరా తీస్తున్నారట. ఈ క్రమంలోనే వలసలకు బ్రేక్ వేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారట గులాబీ బాస్. పార్టీ నుంచి జంపింగ్స్ ను ఆపే బాధ్యతను హరీష్ రావుకు అప్పగించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీని వీడాలనుకుంటున్న వారందరితో చర్చించి నచ్చజెప్పాలని హరీష్ రావును ఆదేశించారట కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనతో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్పై బాగా వ్యతిరేకత వచ్చిందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నేతలకు అర్థమయ్యేలా చెప్పాలని హరీష్ రావును రంగంలోకి దింపారట అధినేత కేసీఆర్. బాస్ కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హరీష్ రావు మాజీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారట. ఎవరెవరైతే జంపింగ్ ఆలోచనల్లో ఉన్నారనే సమాచారం ఉందో వాళ్లందరితో ఫోన్లో లేకపోతే ప్రత్యక్షంగా కలిసి డిస్కస్ చేస్తున్నారట. ఒక్కో నేతను ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారట హరీష్ రావు. మరో 3 ఏళ్లు ఓపిక పడితే అధికారంలోకొచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని నేతలందరికీ ధైర్యం నూరిపోస్తున్నారట. బీఆర్ఎస్ ను కాదని అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితే బాగాలేదని, వాళ్లనే ఎవరూ పట్టించుకోవడం లేదని నేతలకు చెబుతున్నారట హరీష్ రావు. బీజేపీలోకి వెళ్లినా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అక్కడికెళ్లిన నేతల సిచ్యువేషన్ ఏంటో మీకే తెలుసని అన్నీ ఆలోచించుకోవాలని సూచిస్తున్నారట. 9.5 ఏళ్లు పదవులు పరపతి కల్పించిన బీఆర్ఎస్ ను వీడి వెళ్లవద్దని ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అంతా కేసీఆర్ కు పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారని తెలుస్తోంది. హరీష్ రావు బుజ్జగింపులతో జంపింగ్స్ కు బ్రేక్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి.